హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. మనకి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ అనేది కాగ్నిజెంట్ నుంచి రావడం జరిగిందనమాట. సో డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇది కూడా మనకి కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ అదేవిధంగా ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ అదేవిధంగా పర్మనెంట్ జాబ్ కూడా అనమాట. ఓకేనా? సో డీటెయిల్స్ అన్నీ కూడా ఎలాగ అప్లై చేయాలి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? అండ్ అదేవిధంగా గ్రాడ్యుయేషన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా మీరు ఫ్రెషర్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది మెయిన్గా మనకి బీపీఓ రోల్ టైప్ అనమాట. సో చాలామంది అలాంటి రోల్స్ కోసం చూస్తూ ఉంటారు, దట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. సో ఇదైతే చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట అలాంటి వాళ్ళందరికీ కూడా. సో డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ అదేవిధంగా చూసిన వెంటనే మీరు అప్లై చేయండి. ఎందుకంటే మీరు చూసి తర్వాత నెక్స్ట్ డే కానీ నెక్స్ట్ ఎప్పుడైనా ఇంకెప్పుడైనా అప్లై చేద్దామంటే మీరు అప్లై చేసే టైంకి జాబ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట. సో జాబ్ వేకెన్సీ కానీ లేకపోతే జాబ్ అనేది క్లోజ్ చేస్తారనమాట. ఓకేనా? సో అప్పుడు మళ్ళీ మీరు కింద కామెంట్స్ పెడతారనమాట, ఫేక్ జాబ్ లింక్ ఓపెన్ అవ్వట్లేదని చెప్పి. సో అందుకని చెప్పి మీరు వీడియో చూస్తున్న వెంటనే మీరు అప్లై చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో ముందు ఇక్కడ డీటెయిల్స్ చూసుకుంటే కంపెనీ అనేది కాగ్నిజెంట్ అనమాట. లొకేషన్ వచ్చేసరికి భువనేశ్వర్, కాకపోతే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట, రిమోట్ జాబ్ ఆపర్చునిటీ. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ అనమాట. సో ఓకేనా, మన ఫ్రెషర్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మన ఎక్స్పీరియన్స్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ షిఫ్ట్స్ వచ్చేసరికి డే షిఫ్ట్స్ ఏమి ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ ఏముండవు. అండ్ వర్కింగ్ డేస్ కూడా మనం చూసుకుంటే ఓన్లీ మండే టు ఫ్రైడే అనమాట. అండ్ సాటర్డే సండే మనకి హాలిడే ఉంటుంది అనమాట, ఆఫ్ ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్ చూసుకుంటే ఫుల్ టైమ్ అనమాట, ఫుల్ టైమ్. అండ్ అదేవిధంగా పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అంటే ఇక్కడ ఓపెనింగ్ చూసుకుంటే మనకి 100+ వేకెన్సీస్ అనేది ఉన్నాయన్నమాట. కాబట్టి సో చూసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అనమాట. ఓకే? ఎందుకంటే ఎక్కువ వేకెన్సీస్ ఓపెన్ అయి ఉన్నాయి కాబట్టి ఎక్కువ మీరు రైట్ వేలో అప్లై చేస్తే షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే, ఇక్కడ ఇండస్ట్రీ వచ్చేసరికి బీపీఎం లేదంటే బీపీఓ అనమాట. అంటే ఇక్కడ రోల్ టైప్ చూసుకుంటే నాన్ వాయిస్ కంటెంట్ ఆపరేషన్స్ అనమాట. ఇది మీ యొక్క రోల్ వచ్చేసరికి. సో ఈ రోల్ గురించి ఇంకా ఎక్కువ డిస్కస్ చేద్దాం. మీ రోల్ ఏంటి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది. బట్ డిస్కస్ చేసే ముందు మీరు ఇంకా మన కోర్స్ గురించి తెలియకపోతే, సో ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎలాగ అప్లై చేయాలి, ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ అయితే ఏ రెజ్యూమ్ అయితే అప్లై చేస్తే మనం షార్ట్ లిస్ట్ అవుతాం. అండ్ అదేవిధంగా షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడగాలి. సో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అన్నమాట. అండ్ మోస్ట్ ఇంటర్వ్యూవర్స్ ఏం చేస్తారంటే, మనకి ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా లాస్ట్లో ఏం చేస్తారంటే, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పి అడుగుతారు అనమాట. సో అలాంటప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ అనేవి కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ క్వశ్చన్స్ కానీ అడిగితే మనకి ఇంటర్వ్యూర్ అనేది డెఫినెట్గా 100% సాటిస్ఫై అవుతారు అన్నమాట. చాలా మట్టుకు ఇంప్రెస్ అవుతారు అనమాట ఇంటర్వ్యూర్ కానీ మేనేజర్ కానీ ఎవరైతే వాళ్ళు. సో మీరు ఆ క్వశ్చన్స్ కూడా ఏ క్వశ్చన్స్ అడగాలి, ఏ టైంలో ఏ క్వశ్చన్ అడగాలి, ఏ జాబ్కి ఏ క్వశ్చన్ అడగాలి, సో ఇలా ప్రతిదీ కూడా పిన్ టు పిన్, అంటే మీకు ఇంకొక మీ బ్యాక్ సైడ్ ఒక గైడర్ ఉన్నట్టే అనమాట. ఓకేనా? సో ఆ విధంగా మనం ట్రైన్ చేస్తాం అనమాట. సో ఇంకా మీకు ఈ యొక్క డీటెయిల్స్ గురించి తెలియకపోతే కింద వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇంక్లూడ్ చేస్తాం. సో మీరు అక్కడి నుంచి వీడియో చెక్ చేసి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, లేకపోతే మీకు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా పెడతాను. సో ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఎందుకంటే మనం సంక్రాంతికి ఒక ఆఫర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆఫర్ వచ్చేసరికి సో కోర్స్ ప్రైస్ అనేది మనం జస్ట్ 1,999 అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇది ఆఫర్ ప్రైస్, అండ్ దట్టు ఓన్లీ పొంగల్ వరకే అనమాట. సో పొంగల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి రెగ్యులర్ ప్రైస్ వచ్చేస్తుంది అనమాట, 4,999. రెగ్యులర్ ప్రైస్ 5,000 అనమాట. సో ఎవరైతే ఈ పొంగల్ బిఫోర్ ఎవరైతే రిజిస్టర్ అవుతారో వారికి మాత్రమే ఓన్లీ 1,999 అనమాట, అంటే 2,000 రూపీస్ అనమాట. ఓకేనా? సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతానంటే కింద వాట్సాప్ నెంబర్ పెడతాను. సో ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ డీటెయిల్స్ సెండ్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మీ రోల్ ఏంటంటే కంటెంట్ రివ్యూ అనమాట, లేదంటే కంటెంట్ మోడరేషన్ అని చెప్పి అంటారు. సో ఇక్కడ యాక్చువల్లీ మీ రోల్ ఏంటి అంటే, యాజ్ ఎ కంటెంట్ ఆపరేషన్ అసోసియేట్ యూ విల్ డైలీ టాస్క్ మే ఇంక్లూడ్ రివ్యూయింగ్ ఇమేజెస్, వీడియోస్ అండ్ వెబ్సైట్ కంటెంట్. ఓకేనా? సో వెబ్సైట్ కంటెంట్, ఇమేజెస్, వీడియోస్ మీరు రివ్యూ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? అవి ఏ టైప్ ఇమేజెస్, ఏ టైప్ వీడియోస్, వెబ్సైట్ కంటెంట్ ఏ టైప్ కంటెంట్ అని చెప్పి. అండ్ ఇక్కడ చూసుకుంటే మ్యాచింగ్ విజువల్ కంటెంట్ విత్ బ్రాండ్ నేమ్స్ అండ్ అఫీషియల్ వెబ్సైట్స్, అండ్ ఐడెంటిఫై నాన్ ఫ్యామిలీ సేఫ్ ఆర్ సెన్సిటివ్ కంటెంట్. ఓకేనా? సో మీరు ఈ ఇమేజ్లో కానీ, వీడియోస్లో కానీ, వెబ్సైట్ కంటెంట్లో కానీ నాన్ ఫ్యామిలీస్ ఏదైనా సెన్సిటివ్ కంటెంట్ కానీ, నాన్ ఫ్యామిలీ కంటెంట్ కానీ ఏమైనా మీరు ఐడెంటిఫై చేస్తే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది మీ యొక్క జాబ్ రోల్ వచ్చేసరికి.
అండ్ ఇక్కడ స్కిల్స్ కూడా చూసుకుంటే మనకి గుడ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్, స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్, బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ వెబ్సైట్స్ అండ్ సోషల్ మీడియా అండ్ ఎబిలిటీ టు ప్రాసెస్ గైడ్లైన్స్. ఓకే, సో ఇవన్నీ బేసిక్ స్కిల్స్ అనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎన్ని గ్రాడ్యుయేట్ అనమాట. ఓకేనా, సో గ్రాడ్యుయేట్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు కెరియర్ గ్యాప్ ఉన్నా, లేకపోతే మీరు ఇందులో నేను ఎక్స్పీరియన్స్ ఉన్నా, వేరే పార్ట్ టైంగా ఎందులో చేసినా మీరు గ్రాడ్యుయేట్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా, కెరియర్ గ్యాప్ అయినా ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇది జాబ్ డీటెయిల్స్ వచ్చరికి. సో ఇప్పుడు ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేయాలంటే మీకు ఈ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేసిన వెంటనే ఈ లింక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా కిందకి స్క్రోల్ చేస్తే మీకు క్విక్ లింక్స్ అని చెప్పి 3 లింక్స్ కనిపిస్తాయి అనమాట. ఒకటి నోటిఫికేషన్, అండ్ ఇంకోటి అప్లై నౌ, అండ్ ఇంకోటి జాయిన్ వాట్సాప్ అనమాట. అండ్ మనకు అఫీషియల్ వాట్సాప్ ఛానల్ అనేది ఉన్నదన్నమాట. సో మీరు అందులో జాయిన్ అయితే ఇమీడియట్గా క్లోజ్ అయిపోయిన జాబ్స్ ఏమైనా ఉంటే మీకు అందులో పోస్ట్ చేస్తారనమాట. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా అప్లై నువ్వు క్లిక్ చేస్తే మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా నౌకరీకి రీడైరెక్ట్ అవుతారు అనమాట. సో నౌకరీ కాగ్నిజెంట్ ఆఫీషియల్ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. సో మీరు నౌకరీ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. అప్లై నువ్వు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే కాగ్నిజెంట్ హైరింగ్ ఫ్రెషర్స్ భువనేశ్వర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఆల్రెడీ నౌకరీలో అకౌంట్ ఉంటే డైరెక్ట్ మీరు ఇక్కడ అప్లై చేసేవచ్చు. లేదనుకుంటే మీరు ఫస్ట్ నౌకరీలో అకౌంట్ క్రియేట్ చేసుకొని దాని తర్వాత మీరు అప్లై చేయడానికి అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇది జాబ్ డీటెయిల్స్ వచ్చరికి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.